गोमाता। ॐ नमो गोभ्यः श्रीमतेभ्यः सौरभेयीभ्य एव च नमो ब्रह्मनुताभ्यश्च पवित्राभ्यो नमो नमः। गावो मामग्रतः सन्तु गावो मे सन्तु पृष्ठतः गावो मे हृदये नित्यं गवां मध्ये वसाम्यहं। सर्वदेवमये देवी सर्वदेवैरलङ्कृते मातर्मभिलषितं सफलं कुरुवन्दिनी। ఓం నమో గోభ్యః। గోవు మహత్యం। గోవు పాదము పితృదేవతలు, పిక్కలు పిడుగంటలు, అడుగులు ఆకాశగంగలు, ముక్కోలు కొలుకులు, ముచ్చిన చిప్పలు, కర్రి కర్రేనుగా, పొదుగు పుండరీకక్ష, సన్నుకట్టు సప్తసాగరాలు, గోవుమయం శ్రీలక్ష్మి, పాలు పంచామృతాలు, తోక 90 కోటి ఋషులు, బొడ్డు పొన్న పువ్వు, కడుపు కైలాసం, కొమ్ములు కోటిగుళ్ళు, మొగము దష్ట, వెన్ను యమధర్మరాజు, ముక్కు సిరి, కళ్ళు కలువరేకులు, చెవులు శంఖనాదం, నాలుక నారాయణ స్వరూపం, దంతములు దేవతలు, పళ్ళు పరమేశ్వరి, నోరు లోకనిధి, దేవేంద్రుని భార్య సచీదేవి, బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి, శ్రీమన్నారాయణుని భార్య లక్ష్మీదేవి, శ్రీరాముల వారి భార్య సీతాదేవి, గోపాలకృష్ణమూర్తి భార్య రుక్మిణీదేవి, ఈశ్వరుని భార్య పార్వతీదేవి, వశిష్ఠుల వారి భార్య అరుంధతీదేవి, వీరంతా కూడి ప్రాతకాలమున లేచి ఆడవారు చేసిన పాపములు ఎలాగును పోవును కృష్ణ అని అడిగినారు. పొద్దుటే లేచి గోవు మహత్యము పఠించుకుంటే సకల పాపములు పోవును. అంటు కలిపిన పాపము, ముట్టు కలిపిన పాపము, బంగారము దొంగిలించిన పాపము, తెలిసి తెలియక చేసిన పాపము అంతా కూడా పరిహారం అవుతుందని కృష్ణుడు దేవేంద్రుని భార్య సచీదేవి, బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి, శ్రీమన్నారాయణుని భార్య లక్ష్మీదేవి, రాములవారి భార్య సీతాదేవి, గోపాలకృష్ణమూర్తి భార్య రుక్మిణీదేవి, ఈశ్వరుని భార్య పార్వతీదేవి, వశిష్ఠుల భార్య అరుంధతీదేవికి చెప్పినటువంటి వివరం గోమహత్యం విశేషము. మధ్యాహ్న కాలమందు పఠిస్తే ఏమిటి కృష్ణ అంటే, సహస్ర గుళ్లలో దీపారాధన చేసినట్లు, జన్మాంతరము 5వ తరము ఇచ్చినట్లు, 100 గోవులు దానం చేసినంత పుణ్యము వస్తుంది అని చెప్పినారు. అర్ధరాత్రి వేళ పఠిస్తే ఏమిటి కృష్ణ అని అడిగారు. యమబాధలు పడబోరు, యమకింకరులు చూడబోరు, గోవు మహత్యము పఠించిన ప్రణతి వస్తుంది. ఎలాగన వస్తుంది? ఏ తీరున వస్తుంది? కనకాంబరాలతో కదులుతూ, తులాభారాలతో తులతూగుతూ, తన భర్తను తలుచుకొని, తన పుత్రికా పౌత్రులను తలుచుకొని, మిత్ర బంధువులను తలుచుకొని, లక్ష్మి మహాలక్ష్మి ఎదురుగుండా వచ్చినది. ఆవిడను క్రిందకు దింపేసి పసుపు పారాణి అక్షింతలు గంధములు ఇచ్చి కరుణించి, పురుగులను వరుసగా తీసేసి, ఇనప ముక్క కాకులను వెనక్కు తోసేసి, మండే పెనాలను కిందకు దింపేసి, ఆవిడ కాశీ గయ ప్రయాగ అన్నీ చూసుకొని వైకుంఠమునకు వెళ్ళినది. విన్నవారికి విష్ణులోకము, చెప్పిన వారికి పుణ్యలోకము. ఇదండి గోవు యొక్క మహత్యము. గోమహత్యమును ప్రాతకాలమున పఠిస్తే అంటుముట్టు పాపము తొలగిపోతుంది. మధ్యాహ్నకాలం నందు పఠిస్తే జన్మాంతరం వరకు 5వ తరం వచ్చినట్లు, గుడిలో దీపారాధన చేసిన పుణ్యఫలం కలుగుతుంది. అర్ధరాత్రి వేళ పఠిస్తే యమకుంకరులను చూడరు. గోవు మహత్యం పఠించడం వలన అష్ట సంపదలు కలుగుతుంది అని కృష్ణుడు ఆ శ్రీమూర్తులందరికీ చెప్పిన గోమహత్య విశేషం. హరి ఓం తత్సత్.